రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్లో భాగంగా ఇచ్చిన హామీలో దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ అనేటటువంటి ఒక హామీని నెరవేర్చడం కోసం రాష్ట్ర ప్రజలకు ఇది గుడ్ న్యూస్గా దీపావళికి అందించడం కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్తను అందించారన్న విషయంలో ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశానికి సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగినటువంటి ఈ భేటీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏపీలో ఎన్డీఏ 100 రోజుల పాలనపై చర్చించారు. అలాగే ఈ నెల 20-26 వరకు ఇంటింటికి ఎమ్మెల్యేలు కార్యక్రమం చేపట్టాలని, ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల పాలనను ప్రజలకు వివరించేలా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారండి. అలాగే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీ మేరకు అర్హులైన లబ్ధిదారులకు సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటున్నారు. దీపావళి పండుగ నుంచి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలుకు తెస్తామని, పండుగ రోజు లబ్ధిదారులకు మొదటి సిలిండర్ అందిస్తామని సీఎం చెప్పారు. దీంతో రాష్ట్ర ప్రజలకు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం ఇవ్వనుంది. ఒకవేళ ఎవరైనా 3 కంటే ఎక్కువ ఉపయోగిస్తే మాత్రం ప్రభుత్వం నిర్దేశించిన ధర చెల్లించాల్సిందేనని, ఆ ధర ప్రకారం తీసుకోవాల్సిందేనని చెప్తున్నారు. మరి ఈ విషయమై ఉచిత గ్యాస్ కోసం ఎదురు చూస్తున్న మహిళలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.